ఇవి మేక్ చేసిస్తారా? కాంబో ఉందండి, కాంబో ఉంది, బ్యూటిఫుల్ కాంబోస్ ఉన్నాయి. ఒకదానికి సంబంధం ఉండదు, మిక్స్డ్ కాంబోస్ అనమాట. అండ్ ఇవి అది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో మేక్ అవుతాయండి. వీటిని బీడ్స్ మాత్రమే తెచ్చి నేను ఇక్కడ కస్టమైజ్ చేసుకుంటూ ఉంటాము అంతే. అది దిస్ ఇస్ నాట్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సీరియస్లీ నాకు ఇప్పుడు ఫస్ట్ టైం ఏం కాదు, చాలాసార్లు వచ్చాయి ఆ క్వైరీస్. చెప్దాం అనుకుంటున్నాను, నేను వచ్చేది ఎప్పుడో ఒకసారి కాబట్టి. ఇది మీషోలో అండి, పెద్ద రేటు కూడా ఏం పడలేదు. వస్తానండి, కొంచెం పాప సపోర్ట్ చేయట్లేదు. సో నా ప్రైస్ అయితే సో లాస్ట్లో నేను ప్రైజ్ అడుగుతాను, చెప్పాలి. ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళకి గివ్ అవే ఉంటుంది. ఓకే, 1 గివ్ అవే. అది కూడా 50 లైక్స్ కంప్లీట్ అయిపోతే ఆ గివ్ అవే ఇస్తా. 50 లైక్స్ కంప్లీట్ కావాలి. అందరూ లైక్స్ కొట్టేసేయండి. సో డిజైన్ అయితే ఇది నేను ఇచ్చే ప్రైస్ వచ్చేసి 550 ప్లస్ షిప్పింగ్ అండి. 550 ప్లస్ షిప్పింగ్. ఈ బాల్స్ ఒక్కొక్క బాల్ 55-60 రూపీస్ ఉంటాయి. సో ఇలా మనం 4 బాల్స్ యూస్ చేసాము ఇక్కడ. అండ్ ఇవి రియల్వి పంప్కిన్స్ అనేవి మోనాలిసా పంప్కిన్ అంటారు. అవి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈవెన్ ఒక్కొక్క లైన్ సమ్ 700-800 రూపీస్ అలా ఉంటాయి అన్నమాట. సో అలా ఉంటుంది. సో అండ్ కప్స్ ఇవన్నీ కూడా మైక్రో ప్లేటెడ్ కప్స్ ఇవన్నీ వేసి డిజైన్ చేశాం కదా. సో దిస్ విల్ బీ 550 రూపీస్ ప్లస్ షిప్పింగ్. ఐఎమ్ సేయింగ్ యూ డీటెయిల్లీ. ప్రైజెస్ అనేవి కూడా నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఫ్రీ షిప్పింగ్ కావాలి అని అంటే 1000 ఎబో షాప్ చేయండి, ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. 1000 బిలో షాప్ చేసినట్టయితే ఫ్రీ షిప్పింగ్ రాదు. ఓకేనా? అబోవ్ 1000 ఫ్రీ షిప్పింగ్, బిలో 1000 షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలి. ఓకేనా? ఫ్రీ షిప్పింగ్ కావాలంటే సింపుల్ అండి, 599 ఫ్రీ షిప్పింగ్ అని చెప్తాను. 550 ప్లస్ షిప్పింగ్ కాకుండా 599 ఫ్రీ షిప్పింగ్ అని చెప్తాను. అట్లా మీరు ఒకే రోజు 4 ఐటమ్స్ కొన్నారనుకో, నాకు 4 షిప్పింగ్లు అంటే 200 రూపీస్ షిప్పింగ్సే వస్తాయి. ఓకే, సో మీకే లాభం దీనివల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాటర్న్ డిజైన్ చేశాము. సో చాలామంది అడుగుతున్నది ఏంటి, రియల్ బీడ్స్. సో ఈ డిజైన్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ అండి. గోల్డ్లో కూడా ఉంటుంది ఈ డిజైన్ అయితే, గోల్డ్లో కూడా ఉంటుంది. ఇవి కోరల్ ఈ బీడ్స్ ఉన్నాయే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి అండ్ హ్యాండ్ పెయింటెడ్ అనమాట ఈ కోరల్స్. ఇప్పుడు కాదండి చెప్పాల్సింది, లాస్ట్లో అడుగుతాను. లాస్ట్లో ఈరోజు చూపించిన వాటిలో నుంచి మోడల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయా, అవి లేవండి. కావాలంటే తెప్పిస్తాను, బట్ నాట్ నౌ. ఓకే, సో ఇవేంటి అని అంటే కోరల్స్ అనమాట, రియల్ కోరల్స్ విత్ హ్యాండ్ పెయింటెడ్. కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక్కొక్క బీడ్ అండ్ బిగ్ సైజ్ బీడ్స్. ఇవేంటి అంటే గోల్డ్లో యూస్ చేస్తారు. గోల్డ్లో మనకి ఇట్లా లైట్ వెయిట్ జ్యువెలరీస్లలో అలాగా వస్తూ ఉంటాయి కదా. సో అలా అన్నమాట. చూడండి ఎంత బాగుందో. నేను ఒక దగ్గర చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ బీడ్స్ తెచ్చి చేశాను అనమాట. అండ్ మా మమ్మీకి కూడా బాగా నచ్చి ఈ బీడ్స్ తీసుకురా, బాగుంది. తైవాన్ కోరల్స్ అంటారా? ఓకే డన్. ఐ డోంట్ నో ద నేమ్స్ కంప్లీట్లీ. కోరల్ అని అయితే తెలుసు అంతే, తైవాన్ కోరల్ అవన్నీ నాకు తెలియదు అనమాట. నాకు నచ్చాలి, నా కంటికి నచ్చితే నేను తెచ్చుకుంటా, పేర్లు అడగను, డైరెక్ట్గా తెచ్చుకుంటా. నాకు ఈ డిజైన్ కావాలని చేసుకుంటా. సో నేనేంటంటే మధ్యలో సరోస్కి పర్ల్ ఇచ్చానండి మనకి. అండ్ దానికి కూడా కప్స్ ఇచ్చేసి మొత్తం గోల్డ్కి దగ్గరగా డిజైన్ చేశాను. అండ్ ఈచ్ బీడ్ ప్రైజే మీకు వచ్చేసి 85 రూపీస్ వరకు ఉంటుందన్నమాట. ఒక్కొక్క బీడ్ ప్రైజే 85 రూపీస్ ఉంటుంది. సో అట్లా నేను 6 బీడ్స్ యూస్ చేశాను. సో మీరు ఎంత ప్రైస్ అనేది గెస్ చేస్తారో గెస్ చేయండి, అండ్ నేను నా ప్రైస్ నేను చెప్తాను. ఓకే, గెస్ ద ప్రైస్. అండ్ బ్యాక్ సైడ్ వ్యూలో క్లియర్గా చూపించేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇదైతే సేమ్ గోల్డ్ రెప్లికా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 2 చైన్స్ ఇచ్చానమాట, ఎందుకంటే వెయిట్ ఆఫ్ ద బీడ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని క్యారీ చేయడం కోసం కొంచెం ఎక్కువ ఇచ్చాను చైన్ అనేది. ఓకే, సరోస్కి బీడ్స్ డిపెండ్స్ అపాన్ ద ఎంఎం అండి. సో మీరు 2 mm కావాలంటే ఒక ప్రైస్ ఉంటుంది, 4 mm కావాలంటే ఒక ప్రైస్ ఉంటుంది, 5 mm కావాలంటే ఒక ప్రైస్ ఉంటుంది, 10 mm కావాలంటే ఒక ప్రైస్ ఉంటుంది. ఓకే,